కన్నా కూడా స్టూడెంట్స్కి కూడా ఇది ఉపయోగపడేటువంటిది. అంటే ఒక గ్రామానికి వెళ్ళి సెలెక్ట్ చేసిన విధానం. ఎందుకంటే మనం వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ పీపుల్ అవ్వాలని కోరుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారవేత్తలని. అయితే వాస్తవం అది కాదు. అందరూ కూడా వ్యాపారం చేయాలని కాదు. అందరూ కూడా వ్యాపారం చేయాలంటే చేయలేరు కూడా. ఎందుకు చేయలేరు అంటే దీంట్లో ఒక ప్యాషన్ ఉండాలి, కష్టపడాలి, కొంత సాక్రిఫైస్ చేయాలి. అంటే మన కుటుంబ సమయాన్ని వదులుకోవాలి. అసలు ఇది సక్సెస్ అవుద్దో లేదో తెలియదు. సక్సెస్ అవ్వకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో అని ఒకటి ఉంటుంది, నవ్వుతారేమోనని. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నిటినీ తట్టుకొని ముందుకెళ్ళి కష్టపడి వ్యాపారం చేసి పిల్లలతో, ఇప్పుడు ముఖ్యంగా మహిళలు ఉన్నారు, పిల్లల నుంచి కొంచెం టైం ఉండదు, మీకు హస్బెండ్ దగ్గర నుంచి టైం ఉండదు. ఇవన్నీ మోస్తూ చేయాలంటే అంత ఈజీ అయ్యే పని కాదు. కాబట్టి అయినా వీళ్ళందరూ మీ గ్రామాలకు వచ్చి ఇవన్నీ ఉన్నా కూడా ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని చూజ్ చేసడం అనేది అంత ఈజీ పని కాదు. అందుకు ముఖ్యంగా వారందరికీ కూడా, చేసిన పిల్లలకి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీకు ఈ కార్యక్రమం అంటే మీకు ఇవన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి నేను చెయ్యాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, కుటుంబానికి నేను కూడా తోడుగా ఉండాలి అని మీరు కూడా ముందుకు వచ్చారు చూడండి. దానికి కూడా మీ అందరికీ ఒక్కసారి దండాలు పెడుతున్నాం తప్పనిసరిగా. సో తప్పనిసరిగా ఇవి చేయండి. ఈ చేసే సమయంలో చాలా వరకు కూడా తెలియవు మనకు, అన్ని ఏదో అంత అగమ్యగోచరంగా ఉంటుంది ఒక్కొక్కసారి మొదలు పెట్టేటప్పుడు. అయితే ఒక్కడొక్కటి చేసుకుంటా పోతా ఉంటే మీకు నిజంగా చేయాలి అని కనుక పట్టుదల కనుక ఉంటే డెఫినెట్గా ప్రతిదీ కూడా సాధ్యం అవుతుంది. చిన్న చిన్న అంటే మీరు ఏమేం చేయాలి అనే దానికి ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఉన్నారు. మీరు ఆ రోజు గ్రామానికి వచ్చినప్పుడు మీరు ఆ ఇంట్రెస్ట్ కనుక చూపించకపోయి ఉంటే ఈరోజు 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు చేసేటువంటి ఒక ఎక్విప్మెంట్ మీకు ఫ్రీగా వచ్చేది కాదు. సో ఎప్పుడైతే ఆ తపన, ఆ పట్టుదల ఉంటుందో ఆటోమేటిక్గా దేవుడు కూడా మీకు తెలియకుండా సహాయం చేస్తాడు. అదే ఈ అదిత్రి ప్రోగ్రాం అనేది. కాబట్టి మీరు ఏదైతే ఆ ఇనిషియేషన్ తీసుకున్నారో చిన్నగా అయినా సరే ఆరంభించండి. కాకపోతే పెద్ద కళలు కనండి. పెద్ద కళలు కదిలిన, మీరు చిన్న కళ కంటే అక్కడి వరకే మీ మైండ్ ఆగిపోతుంది. పెద్ద కళ కంటే డెఫినెట్గా దానికి దగ్గర దాకా వెళ్తారు. సో పెద్ద కళలు మీకు చైతన్యం అంటే మీ మనసుకు తెలుస్తుంది మీరు మిగిలిన వాళ్ళకంటే బాగా ఏమి చేయగలరు అనేది. ఇది 2-3 సందర్భాలు. అంటే మీరు ఏదన్నా ఒక వస్తువు చేసినా, లేకపోతే ఒక వంట వండినా, ఇంకోటి చేసినా 10 మందికి చాలా ఈజీ. ఓ 10-20 మందికి పిలిచి 4 సార్లు మీరు భోజనము ఇంకోటి పెట్టారనుకోండి, వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఇట్లా ఏది బాగుంది అనేది. లేదంటే వాళ్ళు మిమ్మల్ని అడగకుండా కూడా చెప్తారు మీరు ఈ వంట బాగా చేస్తారు, ఇది లేకపోతే ఇది బాగా చేస్తారు ఒక ఐటమ్. అది తీసుకుంటే అదే బిజినెస్ ఐడియా. అంటే 10 మందికి నచ్చేదే బిజినెస్ ఐడియా. ఆ విధంగా ముందుకు వెళ్తూ, రెండోది మార్కెట్ నాలెడ్జ్. మీకు ఏమి తెలియకపోయినా కూడా మీ అందరి చేతుల్లో ఫోన్ ఉంది. అంటే చాలా మంది సీరియల్స్, టీవీలు, సినిమాలు చూస్తూ ఉంటారు. ఒక సీరియల్, ఒక టీవీ ఆపేసి మనం ఏమి తెలుసుకోవాలన్నా యూట్యూబ్లోకి వెళ్తే అద్భుతంగా చెప్తారు. ఒక ప్యాకింగ్ ఎలా చేయాలి మార్కెటింగ్లో, లేకపోతే ఒక వస్తువును ఒక చాటకు అమ్మాలంటే ఎలా, కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఎట్లా, ఒకదాన్ని రేట్ ఎలా నిర్ణయించాలి, ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి. మీరు యూట్యూబ్లో ముందు కూర్చొని నేర్చుకోవాలని కోరుకుంటే 70-80% అక్కడ కూడా మీకు నాలెడ్జ్ వస్తుంది. సో అది కూడా కష్టమైంది కాదు. ఇంకొకటి, వాడిన తర్వాత వీటిని ఎలా అమ్మాలి. వాట్సాప్, అందరూ వాట్సాప్ వాడుతూ ఉంటుంటారు, మీరంతా యాప్లు. గ్రూప్స్ పెట్టుకోండి. విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ గ్రూప్స్లో యాడ్ చేసుకోండి. మీ ఉత్పత్తులన్నీ వాట్సాప్ ద్వారా అమ్మండి. ఫేస్బుక్లో పెట్టండి. ఇవన్నీ కూడా కష్టమైనవి కాదు. ఒక 2 రోజులు కూర్చుంటే వాళ్ళు ట్రైన్ చేస్తారు.
టెక్నాలజీ వాడుకొని ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మీకు తెలిసి ఇప్పుడు ఓఎన్డీసీ ఇవన్నీ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చినాయి. వాటన్నిటిలో కూడా మీరు ఉత్పత్తులు పెట్టచ్చు. నాలుగోది ఎస్హెచ్జి మెంబర్స్గా ఫామ్ అవ్వండి. మీకు తెలిసే ఉంటుంది, డ్వాక్రా సంఘాలు 10 మంది కలిసి దాంట్లో మీరు చేసే కొద్దీ మీకు లోన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇన్కమ్ మీరు ఎంత చేసుకుంటే అంత గవర్నమెంట్ సపోర్ట్ ఈరోజు ఉంది. అదేవిధంగా చేసే ప్రోడక్ట్స్ వాల్యూ క్రియేట్ చేయండి. అంటే ఒకళ్ళు కాపీ కొట్టడం కాకుండా పికిల్స్ చేయడం, పికిల్స్ అందరు చేస్తారు, మీరు కొంత డిఫరెన్షియేషన్ ఉండాలి ప్రతి ఒక్క ప్రోడక్ట్కి. అంటే మీరు ఆర్గానిక్ పికిల్స్ మాత్రమే చేస్తారు. అట్లా మీకంటూ ఏమిటి మీ స్పెషాలిటీ అనేది అది కూడా మీరు ఆలోచిస్తే ఐడియాలు చాలా వస్తాయి. ఐడియాలు కూడా ఇంటర్నెట్కి వెళ్తే వస్తాయి మీకు, ఒకవేళ తెలియకపోయినా కూడా. సో ఆ విధంగా అదేవిధంగా మీరు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే ఎంతో సాయం. ఇప్పుడు ఎస్హెచ్జి మెంబర్సే కాదు, ముద్రా లోన్స్ అని ఉన్నాయి, లక్పతి దీదీ స్కీమ్స్ ఉన్నాయి, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియాలో చాలా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా గవర్నమెంట్ పథకాలు వాడుకోండి. వాడుకుంటే ఏదైనా మీకు అక్కడన్నా బ్యాంకర్స్ వాళ్ళు కనుక ఎక్కడన్నా మీరు అనుకున్న లోన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజాప్రతినిధుల దగ్గరికి వస్తే మేము డెఫినెట్గా కూడా వాటిలో హెల్ప్ చేస్తాం. భయం అనే దాన్ని విడిచిపెట్టండి. ఎవరు ఉన్నా లేకపోయినా మీరు అనుకున్న పట్టుదలతో ముందుకు వెళ్తే మిమ్మల్ని చూస్తే, అంటే ఒక్కొక్కసారి బిజినెస్ సక్సెస్ అయినా అవ్వకపోయినా దీంట్లో మీరు చాలా నేర్చుకుంటారు. ఆ కష్టపడేటప్పుడు మీకు ఒక రెస్పెక్ట్ వస్తుంది సొసైటీలో. మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి అరే మా తల్లిదండ్రులు ఈ విధంగా కష్టపడుతున్నారు, ఆ కష్టపడ్డప్పుడు నేను కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది వాళ్ళలో కూడా ఒకటి ఇది వస్తుంది. ఇవన్నీ ఏదైనా సరే ఈ విధంగా కష్టపడే వాళ్ళకి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది తప్పించి ఒకళ్ళు ఇద్దరు ఊర్లలో కానీ ఇంకెక్కడ అనుకుంటారని మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనకబడక ఇవ్వకుండా వీరిచ్చే వాటి అన్నిటినీ ఉపయోగించుకుంటూ ట్రైనింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని, దానికి ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా మేము అందిస్తామని తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 72 లక్షల రూపాయలు ఇవన్నీ చూసి వచ్చాను నేను. యంత్రాలు వెరైటీగా ఉన్నాయి, అన్ని డిఫరెంట్. తప్పనిసరిగా మీకు అవి ఉపయోగపడతానని ఆశిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటూ గ్రామీణ విప్లవం తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.